శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 63వ శ్లోకము. శివభక్తి యొక్క విచిత్రతను గురించి శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. మార్గావర్తిత పాదుక పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబురిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఈ శ్లోకమునకు భావము: ఆహాహా, ఏమి శివభక్తి యొక్క మహిమా చమత్కారము! అడవిదారులందు తిరిగే అపరిశుద్ధమైన చెప్పు శివుని లింగమును తుడిచే కుంచె అయ్యింది. నోటితో నీటిని పుక్కిలించి చల్లడం శివునికి దివ్యమైన అభిషేకం అయ్యింది. కొంచెం తినగా మిగిలిన మాంసపు ముక్క కొత్త నైవేద్యం అయ్యింది. ఏమాశ్చర్యము! భక్తి ఏమైనా చేయగలదు. ఆటవికుడు భక్తులలో అగ్రగణ్యుడయ్యాడు. ఈశ్వర, ఇది ఎంతో ఆశ్చర్యం! పాత చెప్పు ఈశ్వరుని నిర్మాల్యం తుడిచే కుంచె అయ్యింది. పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి దివ్యాభిషేకానికి పనికి వచ్చింది. ఎంగిలి మాంసపు ముక్క కొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగపడింది. భక్తి ఏమైనా చేయగలదు. కొండలలో తిరిగే కోయవాడు భక్తులలో శిరోమణి అయ్యాడని శంకరులు శ్రీకాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో ఉంచుకుని ఈ శ్లోకం చెప్పారు. ఈశ్వరుడికి భక్తుల మనస్సులలోని భక్తి మీదనే దృష్టి కానీ ఆచార నియమాలపై అంతగా ఆసక్తి ఉండదు. ఇందుకు ఉదాహరణంగా శంకరులు శ్రీకాళహస్తి మహత్యమును తెలిపే గాథలలోని తిన్నడి గాథను ఉదాహరించారు. తిన్నడికే కన్నప్ప అనే పేరుంది. శ్రీకాళహస్తి క్షేత్రానికి దగ్గరలో ఉడుమూరు అనే బోయపల్లె ఉండేది. ఆ పల్లెలో శివభక్తులైన బోయ దంపతులకు తిన్నడు అనే కుమారుడు ఉండేవాడు. తిన్నడు శివభక్తుడు. తిన్నడు వేటకు వెళ్ళాడు. తిన్నడికి ఒక వరాహము అడవిలో కనిపించింది. అది తిన్నడి బాణానికి అందకుండా పోయి ఒక పొదలో మాయమయ్యింది. ఆ పొదలో శివలింగం తిన్నడికి కనిపించింది. తిన్నడు ఆ శివలింగాన్ని నిత్యము పూజించేవాడు. తిన్నడు విల్లు చంకలో పెట్టుకుని అమ్ముల పొది వీపును కట్టుకొని మాంసం దొప్పలు 2 చేతుల్లోనూ పెట్టుకొని సువర్ణముఖరి జలాన్ని పుక్కిలలో ఉంచుకొని శివలింగం దగ్గరికి వచ్చేవాడు. శివలింగం మీద అంతకుముందు పూజ చేసిన పత్రిని తన చెప్పు కాలితో పక్కకు తోసి పుక్కిటి జలంతో శివుడికి అభిషేకం చేసి తాను మొదట రుచి చూసి తెచ్చిన ఎంగిలి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెట్టేవాడు. ఇలా తిన్నడి కాలి చెప్పు శివలింగాన్ని శుభ్రం చేసే కుంచె అయ్యింది. పుక్కిటి నుండి శివలింగంపై ఉమ్మిసిన నీరు శివునికి దివ్యాభిషేకం అయ్యింది. దొప్పల్లోని ఎంగిలి మాంసాన్ని నైవేద్యంగా శివుడికి తిన్నడు అర్పించాడు. ఆ ఎంగిలి మాంసమే శివుడికి నైవేద్యం అయ్యింది. తిన్నడి శివభక్తికి ఈశ్వరుడు సంతోషించాడు. తిన్నడు నిత్యము లింగానికి పూజాదులు సాగిస్తున్నాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షింపదలిచి తన కంటి నుండి నీరును కార్చాడు. తిన్నడు దానికి మందు మాకులు తెచ్చి వైద్యం చేశాడు. కంటి నుండి నీరు కారటం మానలేదు సరికదా, రక్తం కారడం ప్రారంభమయ్యింది. చివరకు తిన్నడు శివుడి కంటికి బదులుగా తన కన్నును తీసి పెట్టాడు. ఆ కంట రక్తం కారడం మానింది. కానీ 2వ కంటి నుండి రక్తం వచ్చింది. తిన్నడు తన 2వ కంటిని కూడా తీసి శివుడికి కన్నుగా అమర్చబోయాడు. శివుడి కన్ను ఎక్కడ ఉందో గుర్తు కోసం లింగంపై తన చెప్పు కాలితో తిన్నడు గుర్తు పెట్టుకున్నాడు. తిన్నడు తన 2వ కంటిని పెకలించబోగా శివుడు ప్రత్యక్షమై తిన్నడిని వారించాడు. తనకు కన్ను ఇచ్చిన తిన్నడిని మెచ్చుకున్నాడు. కన్నప్ప అని పిలిచాడు. కన్నప్ప కాళహస్తీశ్వరుని భక్తులలో మేటి అయ్యాడు. నాటి నుండి శ్రీకాళహస్తీశ్వరునకు నైవేద్యం పెట్టే ముందుగానే కన్నప్పకు నైవేద్యం అర్చకులు పెడుతున్నారు. ఈశ్వరుడు తిన్నడి భక్తినే మెచ్చుకున్నాడు. ఎంగిలి మాంసమని కానీ పుక్కిటి ఎంగిలి నీరని కానీ తిరస్కరించలేదు. పై కథనే దృష్టిలో ఉంచుకుని శంకరులు ఈ శ్లోకం రాశారు.
భక్త్యా త్వనన్యయా శక్య అని భగవద్గీత చెప్తోంది కదా. భగవంతుడు భక్తికి తప్ప మరి దేనికి వశుడు కాడని పై గీతావాక్యానికి అర్థము. ముక్కంటినే ముగ్ధుణ్ణి చేసిన తిన్నడి గాఢభక్తి అంతటిదో ఆలోచించండి. దీన్ని బట్టి భక్తి ప్రధానం కానీ మంత్రతంత్రాలు అంత ముఖ్యం కావని, ఈశ్వరుడు భక్త సులభుడు అని తెలుస్తోంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.